ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. ఉదయం తప్పు నువ్వు తప్పు చేయలేదు, ఎందుకు నువ్వు ఎందుకు చనిపోతావు రామోనన్న? నీకోసం పడి ఇంత చేస్తా అంటే నువ్వు ఏంది మోనన్నా? సుమన్ టీవీ, దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు మనం పెనుమూరు మండలంలోని కుడ్యానంపల్లి వద్ద ఉన్నాము. ఆదివారం రాత్రి మోహనాచారి అనే వ్యక్తి తను సూసైడ్ చేసుకుంటూ దానికి గల కారణాలను కూడా ఒక వీడియోలో చిత్రీకరించి వైరల్ చేస్తారు. ప్రస్తుతం అది వాట్సాప్ లో కూడా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో అతను సోమవారం ఉదయం దగ్గరలో ఉన్న ఒక క్వారీలో పడి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే అక్కడ ఉండే వాళ్ళు కాపాడి అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. దీనికి సంబంధించి అసలు అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, దీని వెనుక ఎంతకాలంగా దీనికి అతను మదనపడ్డాడు, తపన పడ్డాడు అన్న విషయాలను కూడా దానికి సంబంధించి వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాము. అసలు మోహనాచారి చనిపోవడానికి కారణం ఏంటి? అతను సెల్ఫీ వీడియోలో కొన్ని విషయాలు, చాలా సంచలన విషయాలను చెప్పారు. మరి మీరు ఏ విధంగా దాన్ని ఏకీభవిస్తున్నారు? అవన్నీ నిజాలు అనుకుంటున్నారా? ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందో పడిపోయినాడు. అతను క్వారీలో పడిపోవడానికి గల కారణాలు ఏంటి? అవన్నీ తెలుసు నాయన. అతను ఆత్మహత్య చేసుకున్నాడని సెల్ఫీ వీడియోలో క్లియర్ గా కొన్ని విషయాలు చెప్పాడు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? మీకు తెలిసిన కారణం ఏంటి? చేసినాడు వాడు చెప్పాడు, నేను చచ్చిపోవాలని బతకమని చెప్పేసినాడు ఆయన. అసలు ఎందువల్ల అంటే చెప్పలేదు. అతను కారణము, అసలు విషయం ఏంటి? ఎవరైతే ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడో వారి అత్తగారు అంటే భార్యకు అమ్మగారి దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాము. కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. అమ్మా చెప్పండి, మీ కూతురికి అల్లుడికి మధ్య ఎప్పుడైనా గొడవ జరిగిందా? ఇంతవరకు ఎప్పుడు? దాదాపు 18 సంవత్సరాలు పెళ్ళైంది కదా, ఎక్కడ లేదు. సరే, ఈ కొంతకాలంగా జరిగింది కదా, మీరేమన్నా మధ్యస్థం మాట్లాడినారా? మొన్న వచ్చినారు నైనా ఈ మాదిరిగానేసే మాట్లాడొద్దంటే మాట్లాడి చెప్పి పంపించినాను నైనా. అనుమానంగా ఉంది అత్త, నువ్వు తప్పు చేయలేదు నా పెళ్ళామని అంటే సర్ది చెప్పి పంపించినాను నేను, ఇంకేం చెప్పలేదు నేను. అతను అనుమానం అనే చెప్పాడు అంతే. అనుమానంగా ఉందనే చెప్పినాడు నేను, ఇంకేమి చెప్పలేదు మాకు. పోనీ మీకేమన్నా అనుమానము నిజమని అనిపించిందా? మాకేమనిపించలేదు నైనా, వచ్చి కూడా అడిగినానే, ఏమి అనిపించలేదు నైనా. పోనీ మీ అల్లుడు దాదాపు 1 నెల కాలంగా ఈ విషయంలో బాధపడుతున్నాడు కదా, మరి ఏం చెప్పలేదు నైనా, బాధపడతా ఉండాను. మీ కూతురు కూడా ఎప్పుడు చెప్పలేదా? ఎప్పుడు చెప్పలేదు నేను, ఎదురుగానే ఉండదు అడగానే. మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు కొంగరానిపల్లి నైనా. మోహనాచారికి మీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 18 సంవత్సరాలు సార్. 18 సంవత్సరాల్లో ఇప్పుడు 8 ఏళ్ళ కొడుకున్నాడు. 10 ఏళ్ళ కొడుకున్నాడు. ఏం చదువుతున్నాడు అబ్బాయి ఇప్పుడు? 5th క్లాస్. మీకు మీ భర్తకు మధ్య ఏమన్నా ఎప్పుడైనా గొడవలు జరిగిందా? ఇప్పుడు సార్ మొన్న ఈ మధ్యలో గొడవ అయింది సార్. ఎన్ని రోజులుగా గొడవ పడతా ఉన్నారు? 1 నెలగా అయింది సార్ గొడవ. 1 నెలగా. ఎందుకోసం అని? పింఛన్ కోసం సార్ తో మాట్లాడుతున్నా అనుమానం వచ్చింది సార్. మాట్లాడుతున్నారు అంటే రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు? రెగ్యులర్ ఆయన సెల్ నుంచి ఆయన ఫోన్ చేపిస్తారు సార్ మాట్లాడమని. ఆయన పక్కన ఉండగానే మాట్లాడతాను. ఆయన కూడా పిలుచుకొస్తారు సచివాలయం కూడా. మీ భర్త కూడా ఉంది, పిలుచుకోమోస్తాడు సార్. నిన్న కూడా ఫోన్ చేయి మాట్లాడు, పింఛన్ అడగదాము పిలుచుకోమోతానన్నాడు. నేను రాను, అనుమానం ఇచ్చినావు అనేసి మా అమ్మలు కూడా మధ్యస్థం చెప్పి నా పిల్లని తప్పు చేయలేదు అత్త, నేను అనుమానం పడి అడిగాడు అని చెప్పాను సార్. ఇప్పుడు ఆయన మనకు సెల్ఫీ వీడియోలో చెప్పిన మ్యాటర్ అయితే నా మీద చెప్పినాడు సార్. మీ మీదే చెప్పారు. కాకపోతే మీ అతని బామర్ది భార్య కూడా ఈ విషయం తెలుసు అని మధ్యస్థం తెలుసు సార్. ఇలా చేసి అనుమానం వచ్చి అడిగాను మీ వదిలిని, నా పిల్లని తప్పు చేయలేదు విజయ అని ఆ పాపకు కూడా చెప్పినాడు సార్. ఆ పాపకు కూడా ఏం తెలుసు సార్. కాకపోతే మీ బామర్ది వాళ్ళ భార్య ఉంది కదా, ఆ భార్య సెల్ నుంచి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మాట్లాడినట్టు కూడా చెప్పున్నారు. మాట్లాడలేదు సార్ నేను. మీరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు? సపోజ్ ఇదే విషయాన్ని ఆయన కాల్ లిస్ట్ కూడా తీసినట్టుగా కూడా ఆయన అంత పక్కాగా చెప్తున్నాడు, మీరు దీన్ని ధృవీకరిస్తారా? మోహనాచారి వాళ్ళ కుటుంబానికి వెల్ విషర్ అయిన జయరాం రెడ్డి గారు ఏ సమస్య వచ్చినా ఈ మోహనాచారి అనే వ్యక్తి ఆ జయరాం రెడ్డికి చెప్పి అక్కడ నుంచి కూడా వాళ్ళు ఆ సమస్యను సాల్వ్ చేస్తూ వారి కుటుంబానికి అండదండగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జయరాం రెడ్డి గారు మరణించిన తర్వాత అతని కుమారుడు రమేష్ రెడ్డి
ఇతనికి అతని కుటుంబానికి అండగా నిలుస్తూ ఉంటారు. అదే సోమవారం సుమారు 7:10 ప్రాంతంలో అతను కారు నుంచి పైనుంచి కింద పడినప్పుడు ఈ స్పాట్కి రమేష్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ఆ రోజు ఏం జరిగింది అన్న విషయాల గురించి కూడా మనం రమేష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రమేష్ రెడ్డి గారు, మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారు? గుడియానంపల్లి ఉంటాము. నేను ఇది ఫ్యాక్టరీ వచ్చి లీజుకి పెట్టుకున్నాను. నైట్ ఉన్నాను ఇక్కడే ఊర్లోనే, తోపు దగ్గరే ఉన్నాను. సురేష్ అనే మన పిల్లోడు వచ్చి ఈ మాతో అక్కడ ఉన్నాడు, క్వారీలో దూకేదానికి చచ్చిపోతాను అంటున్నాడు. మనం పదాం రా అర్జెంటుగా అంటే అక్కడ నుండి మేము ఇద్దరు రావడం జరిగింది. అక్కడికి వచ్చి ఒక 100 మీటర్ల పైన ఉంటుంది డిస్టెన్స్. మేము అక్కడ నుండి వచ్చే కదా మమ్మల్ని చూసేసి అక్కడే నుండి దూకేసాడు. కిరణ్ అనే అతను ఫోన్ చేసి పిలవడం జరిగింది సురేష్ని. సురేష్ తరపున నాకు తెలిసింది, వచ్చిన తర్వాత ఆయన దూకేసినాడు. సావుబతుల్లో ఉంటే అంబులెన్స్ రమ్మనేసి అంబులెన్స్లో తిరుపతికి రోయా హాస్పిటల్కి పంపించాము. నిన్న 4 గంటలకు చనిపోయాడు. మొత్తము ఈ సమస్యని సీరియస్గా తీసుకొనేసి ఇటువంటి సమస్య ఎప్పుడు కూడా రిపీట్ కాకుండా దీన్ని తగు చర్యలు తీసుకొని ఎవరు బాధ్యులు ఉంటారో కఠిన చర్యలు తీసుకొని న్యాయం వానికి మోహనాచారికి ఆత్మకు శాంతి కలగాలనేసి రిక్వెస్ట్గా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చెప్పారు తన భార్యతో ఒక 50 రోజులుగా మధ్యలో గొడవ పడుతున్నాము, ఈ అక్రమ సంబంధం అనేది ఒకటి ఉంది, దీనివల్లే నేను తపన పడుతున్నాను, మదన పడుతున్నాను అని చెప్తున్నాడు. మరి ఎవరైతే అక్రమ సంబంధాన్ని ట్రాప్ చేశాడో వాళ్ళ భార్యని, అతన్ని కఠినంగా శిక్షించాలని కూడా చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం గారిని కోరినట్టు ఆ వీడియోలో ఉందన్నమాట. సరే, వీళ్ళిద్దరి మధ్య 50 రోజులుగా గొడవ జరిగింది కదా, మీకేమన్నా అతను ఏమన్నా చెప్పాడా? లేదండి, చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకున్నాడు, కిరణ్ అనే అతనికి చెప్పుకున్నాడు. కానీ పరుగు పోతుంది, ఎవరికి చెప్పొద్దు, మధ్యస్థాలు అంతా మనకొద్దు, వాళ్ళకి ఆ ఫ్యామిలీ కూడా మనం చెప్పేది వద్దు. నేను చనిపోయిన తర్వాత వాళ్ళు ఇది న్యాయం చేయాలి. యూత్ కూడా, నేను టీడీపీ కార్యకర్తను, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీనికి తీసుకొని ఎవరు బాధ్యులో చేయి మీద రాసుకున్నాడు, పేర్లు కాలు మీద రాసుకున్నాడు, అది వీడియో పెట్టున్నాడు. దానికి ఎవరి పేరు పెట్టున్నాడు? చేతి మీద సురేంద్ర అనేసి. అతను ఏం చేస్తుంటాడు? సచివాలయంలో ఉద్యోగి ఉంటాడు, వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. కానీ ఈ మధ్య అంత ఉన్నాడనేసి నాకు అయితే చెప్పలేదు ఎప్పుడు, కానీ మా ఇంటి వరకు తీసుకొని రాలేదు సమస్యని. వాళ్ళ ఫ్రెండ్కి బాధపడుకున్నాడు. 2 గంటల ప్రాంతంలో సెల్ఫీ వీడియో తీసి పెట్టున్నాడు వాళ్ళకి. అది మళ్ళా తర్వాత తెలిసింది. ఇప్పుడు దీన్ని కఠినంగా శిక్షించాలి, ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరి తప్పు ఉంది ఎట్లా ఉందని నెక్స్ట్ టైము ఇది రిపీట్ కాకుండా ఎవరికి తగు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఆశ్చర్యాలు కాబట్టి అతనికి ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం చేయాలని. ఒక పేదవాళ్ళు, వాళ్ళ తల్లి ఉంది, ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, ఇంకా వాళ్ళకి పోషించుకునేదానికి ఆధారంగా ఏదన్నా ప్రభుత్వము ఆదాయం కల్పించాలి. ఏదైతే కుడ్యానంపల్లిలో మోహనాచారి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడో, ఆ ఆత్మహత్య జరిగినప్పుడు స్పాట్లో చూసిన వ్యక్తి కిరణ్ అనే వ్యక్తి, అతను వచ్చి వీడియో కూడా తీస్తున్నాడు. వీడియో కాల్లో అతన్ని ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాడు, మోహన్ అన్న చావద్దు, నీకు ఒక ఫ్యామిలీ ఉంది, ఒకవేళ కాళ్ళు చేతులు విరిగి పడిపోతే మీ అమ్మ ఎంత బాగా కష్టపడాలో ఒకసారి ఆలోచించు, నీకు ఒక 8-10 ఏళ్ళ కుర్రాడు ఉన్నాడు, మరి అతన్ని చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద లేదా అని ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఈ వీడియోలతో పాటు వెంటనే అతను వీడియో కాల్ ద్వారా వాళ్ళ బామర్దికి సమాచారం ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి వెల్ విషర్ అయిన జయరాం రెడ్డి వాళ్ళ యొక్క అబ్బాయికి కూడా అతను సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఆన్ ద స్పాట్ వచ్చారు. సగం దూరం వచ్చేగానే అతను మోహనాచారి వాళ్ళిద్దరిని చూసి ఆ పైనుంచి వెంటనే దూకి చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ ద్వారానే ఈ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కిరణ్ యొక్క బామర్ది ఇక్కడ ఉన్నారనమాట, ఆయన అడిగి తెలుసుకుందాం విషయాలు. సార్, మీ పేరు? సార్. ఎక్కడ ఉంటారు? గుడియానంపల్లిలోనే ఉంటారు. మీరు ఆ రోజు మీకు ఏం జరిగింది మీ ఎదురుగా? మా ఎదురుగా వచ్చేసి అదే మా బామర్ది అనే అబ్బాయి మా అన్నకి మెసేజ్ చేశాడంట,
మెసేజ్ చేసి ఇట సురేష్ అర్జెంట్కి రమ్మని చెప్పు అనేసి చెప్తే నాకు మా అన్న ఫోన్ చేసి ఇట మొత్తం క్వారీ దగ్గర మోహనాచారి ఇది పైనుంచి దూకేస్తానేసి బెదిరిస్తానంట, ఫాస్ట్గా వెళ్ళంటే నేను ఈ రమేష్ అన్నకి ఫోన్ చేసి ఫాస్ట్గా వచ్చాను తొడుక్కొని. అంత దూరంలో వచ్చే ముందే మమ్మల్ని చూసి దూకేశారు సార్. గుడియానపల్లిలో ఏ వ్యక్తి మోహనాచారి అనే వ్యక్తి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని మరణించడం జరిగింది. దీని పట్ల ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, లేదా వాళ్ళ కుటుంబానికి వెల్ విషెస్ ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరితో మాట్లాడినా కూడా ఒకటే మాట అంటున్నారు, ఇది కేవలం అక్రమ సంబంధం వల్లే ఏర్పడిందని. అతను సెల్ఫీ వీడియోలు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా వాళ్ళ కొడుకును అడిగితే కూడా దీనికి కారణం ఆ అక్రమ సంబంధం యొక్క సంబంధిత వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది. మనం విజువల్స్లో అయితే చూస్తున్నాము. మొత్తానికి ఇవాళ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు ఒకటే కోరుకుంటున్నారు, ఇది ఎక్కడా కూడా మళ్ళీ పునరావృతం కాకుండా సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షించాలి, పోలీసులు దీనికి తగిన చర్యలు చేపట్టాలి అనేది కూడా వాళ్ళు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు అతను మరణించిన వ్యక్తికి ఇంకా ఆధారం లేకపోవడం, ఈయన ఒక 10 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు కాబట్టి ఇంకా వాళ్ళ తల్లిగారు కూడా చాలా వృద్ధురాలు, వాళ్ళను పోషించేదానికి వాళ్ళ కుటుంబానికి ఏదైనా అండదండగా ప్రభుత్వం జీవనాధారం కల్పించే విధంగా ఏమైనా ఎక్స్గ్రేషియో ప్రకటించాలని కూడా ఇక్కడ గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. నా మాట ఏంటి రామోనన్న, నీకు దండం పెడతా రామోనన్న, వద్దు మోనన్న ప్లీజ్. ఉదయం తప్పు నువ్వు తప్పు చేయలేదు, నువ్వు ఎందుకు చనిపోతావు రామోనన్న, నా మాట వద్దు. ఎందుకు ఆవేశపడతావా? లైఫ్ ఇది, కాళ్ళు చేతులు తిరిగి రా, మళ్ళీ నీకు లైఫ్ లాంగ్ చూసుకుని మీ అమ్మ పాప మీ అమ్మ ఎంత అవసరం పడాలి ఒకసారి ఆలోచించు. కొడుకు ఉన్నాడు, వాడిని చూసుకునేది ఎవరు చెప్పు మోనన్నా. మొన్న నీకు దండం పెడతా, వద్దు మొన్న 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 ఒక క్షణం ఆలోచించేది లైఫ్ మొన్న. నన్ను ఎందుకు బాధ పెడుతున్నావా మొన్న? దయచేసి దిగా మొన్న, కాళ్ళు పట్టుకుంటా మొన్న, నీకు ఆవేశపడద్దు మొన్న. లైఫ్ మొన్న, పిల్లోడు ఉన్నాడు మొన్న, మనగా తప్పు చేయను, నువ్వు ఎందుకు చేస్తావు చెప్పా? మొన్న వద్దు మొన్న దయచేసి వద్దు మొన్న నీకోసం పడి ఇంత చేస్తా అంటే నువ్వు ఏంది మొన్న దయచేసి వద్దు మొన్న ఒక క్షణం ఆలోచించు ఒక క్షణం నా దయచేసి వద్దు మొన్న పొరపాటున కాళ్ళు చేతులు ఇరిగితే నీ పరిస్థితి ఒకసారి ఆలోచించు. మరి లక్షలు కావాలి మొన్న, ఎట్ల నుంచి తెచ్చి పెడతారు మొన్న? ఆవేశపడి ఎందుకు చేస్తాం మొన్న? ఏం కాదు మొన్న, ఎవరు ఏమన్నారు రా మొన్న. నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది మొన్న, నాకు భయం వేస్తుంది, వద్దు రా మొన్న. మొన్న నేను దొడుకొచ్చి చంపుకున్నట్టు అయిపోతారు మొన్న దయచేసి వద్దు మొన్న. ఉదయం తప్పు నువ్వు తప్పు చేయలేదు, నువ్వు ఎందుకు చనిపోతావు రామోనన్న? నీకోసం పడి ఇంత చేస్తా అంటే నువ్వు ఏంది మొన్న?